తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎత్తుగడలు ఏ పట్టనా అర్థం కావు. కానీ అవే ఆ పార్టీని నిలబెడుతున్నాయి. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనుకుంటుంటే కమలం మాత్రం స్థానిక ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకుంది కాషాయ పార్టీ. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలకు పదును పెడుతోంది. బీజేపీ 11 పాలనలో మోడీ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వల్ల, సంక్షేమ పథకాల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే యోచనలో కాషాయ పార్టీ వర్గాలున్నాయి. మోడీ 3.0 ఫార్ములా గత పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ అయ్యేందుకు ఒక కారణంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక ఇదే ఫార్ములా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బాగా పనిచేసిందని, అదే జోష్తో మోడీ 11 3.0 ఫార్ములాను వచ్చే ఎన్నికల్లోనూ అప్లై చేసి స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే స్థానిక ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ వర్క్ షాప్ నిర్వహించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్ షాప్ లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ హాజరయ్యారు. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బనకచెర్ల, కాళేశ్వరం వంటి అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలపై రాష్ట్ర ఇన్ఛార్జీలు దశ, దిశ నిర్దేశం చేశారు. అయితే మోడీ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి బయటపడలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. మోడీ 3.0లో మాత్రం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతో బీజేపీపై తెలంగాణలో వ్యతిరేకత ఉంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ అటాక్స్ ఇస్తున్నారు బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం ప్రెస్ మీట్లకు ప్రెస్ నోట్లు ఇస్తూ యాక్టివ్గా ఉంటున్నారు. అంతేకాదు, తమ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి చేరికలుంటాయి. ఇప్పటికే చాలా మంది నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఓట్లు తెచ్చిపెట్టే ఉపాయాలు అవే పదవులను మోసుకొస్తాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికసిస్తోందా, వికటిస్తుందా అనేది చూడాలి.